బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకుంటే సహించేది లేదు. గన్నేరువరం నుండి కరీంనగర్కు మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకుంటే సహించేది లేదని గన్నేరువరం మండలంలోని పలు సర్పంచులు గ్రామస్తులు హెచ్చరించారు. గన్నేరువరం గ్రామ ఆది హనుమాన్ల నుండి కరీంనగర్కు 77 కోట్ల నిధులు మంజూరు కావడంతో ఈ ప్రాంతంలో టెస్టింగ్ మొదలుపెట్టి మట్టి సేకరణ నమూనాలు సేకరిస్తున్నారు. దీంతో సోమవారం 3 మండలాల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ గన్నేరువరం నుండి యలగందుల మీదుగా కరీంనగర్కు బ్రిడ్జి నిర్మాణం బెజ్జంకి ఇల్లంతకుంట, గన్నేరువరం 3 మండలాల గ్రామాల ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ నిర్మాణాన్ని కొందరు తమ స్వార్థం కొరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకుంటే సహించేది లేదని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు హెచ్చరించారు. నమస్కారం. మన ఈ విద్యానది ఎందుకంటే మనకు అక్కడ 2013 నుంచి అది కొట్లాడేది కరెక్టే. కొట్లాడిన తర్వాత మనం ఏం చేసినంటే ఇక్కడికి కాదు చొక్కరపల్లి అన్నారు. చొక్కరపల్లి సాధ్యం కాదు, గన్నేరువరం మండలానికే కావాలని మనం ఇక్కడ ఉన్న విలేజ్ అందరం కలిసి మనం ముందడిగేసినాం. వేసినప్పటికైనా ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి అడిగినాము, సంజయ్ అన్న దగ్గర పోయి అడిగినాడు ఈ పబ్లిక్ వర్తించే తట్టే ఖచ్చితంగా గన్నేరువరం వేద్దామని చెప్పారు. అదేవిధంగా మనకు ఎనగందుల నుంచి గన్నేరువరం వేసినందుకు 3 మండలానికి మంచి ఉపయోగిస్తుంది. ఇల్లంతకుంట కానీ, బెజ్జంకి కానీ, గన్నేరువరం కానీ మనకి ఎప్పటికైనా హైదరాబాద్ అంటే అందువల్ల దగ్గర ఉంటుంది. ఎనగందుల నుంచి మనకు ఒక 15 కిలోమీటర్ల అతి దగ్గర ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్తే ఇది దగ్గర రాదు. ఈ ఉదయ సంపద జిల్లా చూడా మన కాదనుకుంటా తోడు అది సాధ్యం కాదని ఎప్పుడో చెప్పింది నేనే. అది కాదని కూడా తాపుకోటి పుల్లారెత్త మాత్రం మంచిగా ఉండదు. అదేవిధంగా మనం చూద్దాం ఎప్పటికైనా ఏ పార్టీ లేకుండా అందరం కలిసిమెలిసి అందరం ఉండి దీనికి ఎక్కడికైనా పోరాడదాం. ఖచ్చితంగా పోరాడి బ్రిడ్జ్ ఇక్కడికి వెళ్ళి అన్నాళ్ళ కాల్చేసి అవతల గడ్డదాకా పోలేసు జరిగింది. అదేవిధంగా మనం పోరాడైనా ఎప్పటికి వెనకకు అడిగేకుండా ఖచ్చితంగా దీన్ని అయ్యేదాకా పెట్టేది లేదు. సిఆర్ఆర్ నిధుల నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుండి బండి సంజయ్ గారు 75,000 కోట్లు మనకు శాంక్షన్ తీసుకొచ్చింది. దానికి స్థానిక ఎమ్మెల్యే గారు అన్ని విధాలు తను కూడా ఢిల్లీకి పోయి తను కూడా ప్రయత్నం చేసి శాంక్షన్ వచ్చే వరకు కూడా ఇద్దరు తీవ్ర ప్రయత్నాలు చేసి మనకు శాంక్షన్ ఇప్పించారు. దాని తర్వాత మనకు ఫస్ట్ ఏమన్నారు, చొక్కరాపల్లి కాజీపూర్ టు చొక్కరాపల్లి అంటే చొక్కరాపల్లి నుంచి దూరం అవుతుంది కాదు, మాకు గన్నేరువరం కావాలని మనం ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అడగడం జరిగింది. వారు మనం ఎంపీ గారు కూడా అడగడం జరిగింది. ఇద్దరు కలిసి కూడా సరే టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, అది మేము చూస్తాము, దాన్ని అటుకెళ్ళి అవుతుందా అని చూసి వాళ్ళు వచ్చి సర్వే చేసుకుంటారు. సర్వేకి మనం ఎలాంటి అభ్యంతరాలు తెలుపుడు కూడా కాదు. మనం చొక్కరాపల్లి కానీ గన్నేరువరం కానీ మనకు ఆదాయం వాళ్ళ నుంచి ఆల్రెడీ చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సర్వే కూడా వాళ్ళు చేస్తారు. ఇంకొక 2-3 సర్వేలు చేస్తామన్నా సరే, ఏ సర్వేలు చేసినా వాళ్ళు ఏం చేసినా ఫైనల్గా వాళ్ళు చేసేది మనం ఒప్పుకుంటే అధికారులు ఏ రకంగా చేసినా కానీ మనకు కావాల్సింది బ్రిడ్జి కావాలి. మనం అనవసరంగా ఇదేదో జేఏసీ మేము ఇది కొట్లాడినాము అది కొట్లాడినాము. కొందరు అయితే ఇక్కడ ఉన్నోళ్ళు నాకు తెలిసిన మటుకు డ్యామ్ పోయినప్పుడు కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళు లేరు. అటువంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడడానికి అర్థమే లేదు. అది డ్యామ్ అనేది నాకు తెలుసు. నేను అప్పుడు డ్యామ్ పోయినప్పుడు నేను 17-18 సంవత్సరాలు ఉన్నా. అది ఎట్లా పోయింది ఏంది అనేది తెలుసు. ఆ డ్యామ్ పోయిన రోజు ఇక్కడ ఉన్న దాదాపు పుట్టనోళ్ళు కూడా ఉన్నారు. పుట్టనోళ్ళు కూడా మేము డ్యామ్ పోయినప్పుడు కొట్లాడినాం, మేము భూములు కొట్లాడినాం, మా బాయిలు ఎడవేని ఎవరైపోయినాయి ఎక్కడ పోయినాయి. పోయిన అందరూ పక్కకే ఉన్నారు. హనుమాన్పల్లి అంజిరెడ్డికి పోలేదు, ఇంకెవరికి పోలేదు, ఏది పోలేదు. గట్టిగా వేస్ట్గా మాట్లాడు తప్పు ముచ్చట. ఆయన నన్ను ఒకసారి ఆఫీస్కి పిలిచారు, నన్ను వీడికి స్ట్రైక్ గార్డ్కి పిలిచారు. స్ట్రైక్ గార్డ్కి వెళ్తే నేను పోలేదు. ఆఫీస్ కంటే నేను పోయినా. ఇటు ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నట్టు ఈయన పోయినా నేను పోలేదు. ఆఫీస్ కాడికి పోయినాక ఆఫీస్ కాడ ఇది పరిస్థితి అంటే అట్లా కలవదా. అది రామచంద్రం అంటే అతను ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు. లోపల ఆఫీసులో కూడా చెప్పాను, సార్ అది కాదు బ్రిడ్జ్ మీకు ఎట్లా టెక్నికల్ ఇష్యూ ఉంటే అట్లా ఇది మేము అన్నది వాళ్ళు అన్నది మేము అది మీరు ఏందా అంటే ఏం లేదు సార్, మాకు ఇక్కడ ఇవ్వలేం లేదు, మీరు అధికారులు ఏ విధంగా చేసేది ఉంటే ఆ విధంగా మేము ఒప్పుకున్నాడు అని చెప్పొచ్చిన. ఆ రోజు అడిగింది కూడా నేను కంకర్ రోడ్ గురించి అడిగాను, బ్రిడ్జ్ గురించి కూడా మాట్లాడలే. ఆ రోజు పెయిన్ రోజు ఎక్కువ వీళ్ళు ఏదో మాట్లాడేది. కానీ నేను అటువంటి తప్పుడు పని చేయలేదు, తప్పుడు అవసరం లేదు నాకు. నన్ను ఏదో కటకం తిరుపతి అటు వేయండి ఇటు వేయండి అనేది దేనికొని ఉట్టించి నేను పోలేదు అనడానికి వీల్లేదు. కానీ ఆఫీస్కి పోయినా కానీ ఇక్కడికైతే పోలేదు. ఏ విధంగానైనా మనకు వాళ్ళిద్దరు సహకారం ఉంటుంది.
మనకు ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆదివారం నుంచి వస్తే వాళ్ళు సర్వే చేశారు. నేను అడిగిన కూడా ఆఫీసులో ఇదే దగ్గర అయితే ఇదే నియరెస్ట్ ప్లేస్, మాకు ఎలాంటి భూమి కొనే అవసరం లేదని చెప్పినాము. మన అంతా డ్యాములు పోయిన గవర్నమెంట్ భూమి కొనాల్సిన పరిస్థితి కూడా లేదు. ఉండదాకా క్లియర్గా ఉంటుంది, వేసేస్తారు. దానికి అనుమానమే లేదు. మనం ఎలాంటిది అవతల వాళ్ళు ఏమన్నా చేసుకొని ఏదైనా మాట్లాడుకున్నాం. అనవసరంగా రాతాంతం చేసి దీన్ని కావాలని డిస్టర్బ్ చేస్తారు. కానీ అటువంటి డిస్టర్బ్ చేస్తే మాత్రం మర్యాద ఉంటుంది, బాగుండేది కూడా. ఇక మనం ఎన్నిసార్లు చెప్పినా అది కరెక్ట్ లేదు. మనం కూడా ఒకసారి ఏదో ఒకటి తెలుసుకోవాలి చెప్తుంది. బట్టిగా ఇటు అటు అనుడు కాదు, మేము ఇటు అనుడు మీరు అటు అనుడు అంతా అంటే మంచిగా ఉండదు. దానికి మరిగా వ్యతిరేకంగా ఉంటే బాగుండదు అనేది, డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో మనం వ్యతిరేకం చేస్తలేము. ఉన్నది అనే అధికారులు ఏ విధంగా చేసినా మనం సంతోషపడడం. దానికి మీరు మన అందరం కలిసి సహకరిస్తాము. మనం అందరం యూనిటీ అనే ఉండి ప్లాన్ చేసుకుందాం, వేరే ఉద్దేశం ఏం లేదు. శాంక్షన్ చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ, ఒక విషయం పాలకవర్గానికి అందరికీ అధికారులకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రిడ్జి జేఏసీ అని చెప్పుకొని కొంతమంది వ్యక్తులు వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర ఐదు అడుక్కొని బతకడానికి కాదు. దయచేసి మీరు ఒక్కొక్కసారి బ్రిడ్జి గురించి ఈనంగా రావాలి, మైసమ్మగుట్ట నుంచి రావాలి, చొక్కరపాలెం నుంచి రావాలని కాదు. గతంలో మేము ముట్టకం ముందు నుంచి ఉన్న ఆదాన్మల్ల గాడికి ఉన్న కొవ్వ ఎలుగందల దారి, దాన్ని ఆల్రెడీ అధికారులు కనుగొన్నారు. ఈ ఒక్క దారి వేయడం వల్ల, ఈ బ్రిడ్జి వల్ల 3 మండలాలకు సౌకర్యంగా ఉంటుంది, గన్నవరం మండల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఈ మైసమ్మగుట్ట నుంచి రావాలని చెప్పేసి అక్కడ ఉన్న చేదో చిన్నగా 2 గ్రామాలను పట్టుకొని జేఏసీ అని చెప్పి, జేఏసీ చైర్మన్ అని చెప్పి, జేఏసీ అనే మీనింగ్ కూడా నీకు తెలియకుండా జేఏసీ అని పెట్టుకొని 10 మందికి వస్తే జేఏసీ కాదు. జేఏసీ అంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉండే జేఏసీ కావాలి. మీరు కూడా మాతో సహకరించి ఈ బ్రిడ్జి కోసం పాటుపడడానికి రండి. మీరు కూడా మాతో భాగస్వాములు రండి. కానీ అనవసరంగా అవాకులు చవాకులు చేసుకుంటూ బ్రిడ్జి ఈనంగా కావాలి, ఆనంగా కావాలి, లేకపోతే ఇటాటు కాకుండా ఇక్కడనే బంద్ చేద్దామని చెప్పేసి మీరు లోపల ఉన్న మీ మనసులో ఉన్నది ఇలా చూపించకండి. ఒక్కవేళ అలా చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు, తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. వీలుంటుందో అంతనే వాళ్ళు చేస్తారు. అది కూడా ఎక్కువ ప్రజలకు లాభమయ్యేటట్టుగా చేస్తారు. దయచేసి కొందరు మిత్రులు అనవసరంగా అవాకులు చవాకులు పేరుతూ దీన్ని డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎక్కడ కూడా కాకుండా అయిపోతుంది. హెచ్చరిస్తున్నా ఈ సభ నుంచి మీ అందరి సమక్షంలో ఇటువంటి కార్యక్రమం చేయకండి. మన అధికారులకు బండి సంజయ్ గారికి ఎమ్మెల్యే గారికి వదిలిపెడతాం. వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చినా నాకు సంతోషమే. కావాల్సింది బ్రిడ్జ్ 50 సంవత్సరాలు చేస్తున్న బ్రిడ్జ్ రావడం సంతోషం. కానీ నా ఊరికి, నీ ఊరికి, నా పొలం, నా భూమి అని చెప్పి కాకుండా మనం ఈ ప్రాంతానికి అనుకోని విధంగా మండలం వచ్చింది. మన బ్రిడ్జ్ కూడా చేసుకుంటే మన జనవరం ఈ ప్రాంతం మండలం కూడా అందరికీ విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, ముసలిలకు కానీ, పేషెంట్లకు కానీ అందరికీ కూడా లాభం జరిగే కార్యక్రమం. దయచేసి ఈ పత్రికాముఖంగా కోరుతున్నా, మీరు డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు ఎక్కడ అయినా కూడా మనం శిరసావహిస్తాం. ఈ కార్యక్రమం తొందరగా చేసుకుందామని చెప్పి ఈ సభ మీ అందరికీ సమక్షంలో తెలియజేస్తాం.